మరలా కేసీఆర్ గారు రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పండుగలో పాల్పంచుకుంటున్నారు. ఒకవైపున అద్భుతమైన 25 సంవత్సరంల బ్రహ్మాండమైన పోరాటం, ఆ తర్వాత జరిగిన పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే ఇవాళ మరలా తెలంగాణ తెరలవుతుంటే, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే, రైతులందరూ కుంగిపోతుంటే, విద్యార్థులు యువకులందరూ కూడా మరలా పోరాటం చేయడం తప్పదని చెప్పేసి అనుకుంటుంటే, ఈ సందర్భంలో జరుగుతున్న ఈ యొక్క ఎలకతుర్తిలో జరుగుతున్న ఈ సభ అనేది బ్రహ్మాండమైన సభ. లక్షలాదిగా అటెండ్ అవుతున్నారు. దానికోసం మా చేర్యాల గాని, కుమరవెల్లి గాని, మద్దూరు గాని, దూల్మిట్ట గాని, పట్టణంలో గాని అందరూ కూడా కథానాయకులై కదులుతున్నారు. ఊరూరా వాడవాడ బ్రహ్మాండం కదులుతున్నారు. ఇది భారతదేశ చరిత్రలో మిగిలిపోయే ఘట్టంగా, అద్భుతమైన ఘట్టంగా మిగులుతుందని చెప్పేసి నేను భావిస్తూ, మరల కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి అధికారం రావడానికి ఇది ఒక నాంది ప్రస్తావన అవుతుందని కూడా నేను తెలియజేయదలుచుకున్నాను.